సింహరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. రాశ్యాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు సప్తమంలో, తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో, చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా సప్తమంలో రాహు. భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడతాం, ఎందుకు కష్టపడుతున్నాం, కుటుంబం కోసం ఇంత కష్టపడాలా, మనకి మనం బతకలేమా, మనం ఒంటరిగా ఉంటే సరిపోదా అనే ఆలోచనలు వస్తుంటాయి. ఏదైనా కుటుంబం ముఖ్యం. మీరు కష్టపడేదే కుటుంబం కోసం. ఒకరికొకరు అర్థం చేసుకుని ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవడం చెప్పదగినది. బరువు బాధ్యతలన్నీ మీ మీదే ఉంటాయి. సంతానం సంబంధించిన ఒక మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా సంతానానికి ఒక ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు, ప్రభుత్వ సంస్థ కావచ్చు, ఉద్యోగ అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. విద్యా విషయాలు చక్కగా ఉంది. మీరు ఏదైతే కోరుకుంటారో పరమేశ్వరుడు నెరవేరుస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కటి దైవానుగ్రహంతో జరుగుతుంది. మన నిమిత్తం మాత్రం, కానీ మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి అనే భావంతో ముందుకెళ్ళండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. చిరు వ్యాపారస్తులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, కాస్మెటిక్స్, వైద్యవృత్తులు ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. ముఖ్యంగా వైద్యవృత్తులు ఉన్న వారికి కొంతవరకు మిగతా వారికి అంటే వీరికి బాగుందని చెప్పచ్చు. అయితే స్ట్రెస్ మటుకి అందరికంటే వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉద్యోగం చేస్తున్నామో, ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే మేలు అనే ఆలోచన కూడా వస్తుంటుంది. ఈ స్ట్రెస్ అధికంగా ఉండడం వల్ల ఆలోచన అనేది స్థిరత్వం ఉండదు. ఏం ఆలోచిస్తున్నావు, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు అనే భావన కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే కొంతకాలం ఆగి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతాన శుభవార్తలు వినగలుగుతారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. వీరికి అర్ధాష్టమ శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అదేవిధంగా రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. ప్రతిదీ మెంటల్ స్ట్రెస్తోనే వీరు ఎక్కువగా పనిచేస్తారు. భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. లాభంలో గురువు కొంతవరకు వీరికి మేలే చేస్తారు. ధనం విషయంలో చేదాకా వచ్చి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందుకు వస్తాయి. అదేవిధంగా వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం, జపం లేదా అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.